హాయ్ అండి. ప్రేమంటారా 46వ భాగం వినండి. చూసి చూడనట్టుగా గ్రీష్మనే చూస్తూ కూర్చున్నాడు కౌశిక్. తన ఫోను అక్షు చేతికిచ్చి కౌశిక్ దగ్గరికి వెళ్ళింది గ్రీష్మ. హలో, నా పేరు గ్రీష్మ, మీ పేరు అంది. కౌశిక్ అన్నాడు. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్ అంది. తీసుకోండి అంటూ బెడ్ పై నుండి లేచి పక్కన కూర్చున్నాడు. ఫోన్ అన్లాక్ చేసి ఇచ్చాడు. గూగుల్లో ఏదో వెతుకుతున్నట్టుగా వెతుకుతూ కాల్ రికార్డు, వాట్సప్ చెక్ చేసింది. అతన్ని మాటల్లో పెడుతూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. బెంగళూరు, మీరు అన్నాడు. మేము అక్కడికే. మీరెక్కడ చదువుతున్నారా అని అడిగింది మళ్ళీ. లేదండి, ఒక ఫ్రెండ్కి పని ఉంటే వెళ్తున్నాను. నేను లండన్ యూనివర్సిటీలో చదువుతున్నాను అన్నాడు. అయ్యో అవునా, నాకు విదేశాల్లో చదివే వాళ్ళంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా? మై గాడ్, అక్కడే ఉంటారా మీరు అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అవును, అక్కడే చదువుకుంటున్నాను. కొంచెం అర్జెంట్ పని ఉండి ఇండియా రావాల్సి వచ్చాను అన్నాడు. మీ ఫ్రెండ్ పని కోసం అక్కడి నుండి ఇక్కడికి వచ్చారా? మీకంత క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను తను. మీలా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అంది. 1 వీక్లో వెళ్ళిపోతాను అన్నాడు. అవునా, మీ అడ్రస్ ఇస్తారా అంది. దేనికి అన్నాడు. నాకు చాలా ఇష్టం విదేశాల్లో ఉన్నవాళ్ళు అంటే. నాకెప్పటి నుండో కోరిక అలా ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలని, పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోవాలని అంది. ఇప్పుడైతేనో వచ్చేయండి అన్నాడు కౌశిక్. అంత ఖర్చు మా వాళ్ళు భరించలేరు, అందుకే నేను ఇక్కడే చదువుకుంటున్నాను అంది. అయ్యో అవునా అన్నాడు. కానీ నేను జాబ్ కోసం అక్కడికి వచ్చి ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. అప్పటికి మీరు అక్కడే ఉంటే నేను మీ దగ్గర ఉండొచ్చా అని అడిగింది. అయ్యో ఖచ్చితంగా, మీరు ఇప్పుడు వస్తానన్నా తీసుకువెళ్ళడానికి రెడీగా ఉన్నాను నేను అన్నాడు. ఏదో పని మీద వెళ్తున్నానన్నారు అంది. వెంటనే తడబడ్డాడు. అదే, ఇప్పుడంటే ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు అన్నాడు. మీ ఫోన్ నెంబరు నా మొబైల్కి ఒక రింగ్ ఇస్తాను, నా నెంబరు ఫీడ్ చేసుకోండి అంది. ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చా అని అడిగాడు. నెంబర్ ఇచ్చాను అంటే అర్థం అదే కదా అంది గ్రీష్మ. ఏంటి ఇంత ఈజీగా పడిపోయింది ఈ అమ్మాయి అనుకున్నాడు కౌశిక్. వాళ్ళిద్దరూ ఏమవుతారు నీకు అన్నాడు. జస్ట్ క్లాస్మేట్స్ అంతే. వాళ్ళిద్దరికీ బాగా డబ్బుందని పొగరు. నాకు ఛాన్స్ వస్తుంది, డబ్బు సంపాదించి అప్పుడు వాళ్ళని ఆడుకుంటా. దొంగ మొఖాలు, ఒక్కసారి ఫోన్ ఇమ్మంటే కూడా ఇవ్వలేదు అంది. ఇదిగో నా ఫోన్ ఉందిగా చూడండి దీంతో అన్నాడు కౌశిక్. వద్దులేండి, నిద్ర వస్తోంది. మార్నింగ్ దిగేటప్పుడు మీరు ఎక్కడుంటారో కుదిరితే చెప్పి వెళ్ళండి. ఈ 1 వీక్ ఎక్కడుంటారు అంది. ఇప్పటి వరకు ఎక్కడా ప్లేస్ అంటూ లేదు. ఒక పని మీద వచ్చాను కదా, అప్పటిదాకా ఎక్కడో అక్కడ మేనేజ్ చేసుకోవాలి అన్నాడు. అవునా, అలా అయితే మనం కలవడం కుదరదు అనుకుంటా కదా అంది. ఎందుకు కుదరదు? మీరు ఫోన్ చేయండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అన్నాడు కౌశిక్. వాళ్ళకి చెప్పకండి ఈ విషయాలన్నీ, మనం సీక్రెట్గా కలుద్దాం అంది గ్రీష్మ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ కౌశిక్ అంటూ అక్షు దగ్గరికి వచ్చేసింది. వీడు నీలు పంపించిన మనిషే, దాంతోపాటు అక్కడే ఎంబీఏ చేస్తున్నాడు అనుకుంటా. ఈ పని కోసమే వాడిని అక్కడి నుండి ఇక్కడికి రప్పించింది అంది గ్రీష్మ. నీకెలా తెలిసింది అంది సాహితి. కాల్ రికార్డ్ చూస్తే వాడు నీలుతో మాట్లాడుతున్నట్టు మొబైల్ నెంబర్ ఉంది వాట్సాప్లో, అది అక్షు ఫోటో పంపించింది. ఇంతకంటే రుజువు ఏం కావాలి అంది గ్రీష్మ. మనం ఒక పని చేద్దాం, యశ్వంత్పూర్ వచ్చే వరకు ఉండకుండా ఎలహంగా జంక్షన్లో దిగిపోదాం, అక్కడి నుండి క్యాబ్లో వెళ్దాం అంది అక్షు. ఇది వెళ్ళి వాడికి ఏవో ఆశలు కల్పించి వచ్చినట్టుంది. వాడికి నిద్రపోతాడా? మనల్ని చూస్తూ కూర్చుంటాడు చూడు అంది సాహితి. అలా ఏం చేయడు, నా నెంబర్ కూడా ఇచ్చానుగా, ధీమాగా ఉంటాడు. నేను ఎక్కడికి పోను అని అంది గ్రీష్మ. నీ నెంబర్ ఇచ్చావా? ఎంత పెద్ద పొరపాటు చేశావే అంది సాహితి. నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదు అంది గ్రీష్మ. కానీ నెంబర్ ఇస్తే ప్రాబ్లం కదా అంది అక్షు. నువ్వు కూడా ఏంటే, నా నెంబర్ ఇస్తానా అంది గ్రీష్మ. మరి నీ నెంబర్ ఇచ్చాను అన్నావు అంది సాహితి. ఇచ్చాను, కానీ ఎప్పుడో పాత నెంబరు, అది రింగ్ అవుతుంది, తీస్తారు కానీ ఎవ్వరూ మాట్లాడరు.
నేను వాడటం లేదా నెంబరు అంది. నువ్వు వాడకపోతే ఎవరో ఒకరికి ఇచ్చేస్తారు కదా అంది సాహితి. అది మా తోటమాలికి ఇచ్చాను. వాడికి మాటలు రావు, మనం చెప్పేది వింటాడు. చదువు రాదు, మెసేజ్లు చదవలేడు. గ్రీష్మ అని చెప్పిన వెంటనే అతనికి అర్థమైపోతుంది నేను ఎవరికో అతని నెంబర్ ఇచ్చానని. నాకెప్పుడు అలవాటే, ఎవడన్నా కూడా పడితే నెంబర్ అడిగి విసిగిస్తే ఆ నెంబర్ ఇచ్చేస్తాను. ఎవ్వడు ఏం చెప్పినా వింటాడంతే, రెస్పాండ్ అవ్వడు. ఫోన్ చేసినప్పుడల్లా తీస్తాడు, వింటాడు, రెస్పాండ్ అవ్వడు అంది గ్రీష్మ. వాడిని చూడు ఎలా చూస్తున్నాడు. వీడి నిద్రపోతాడు అంటే నాకు డౌటే అంది సాహితి. ఎంతసేపు చూసినా పడుకోవాల్సిందే. లేటుగా పడుకొని ప్రొద్దుడు తొందరగా లేవడు అంది గ్రీష్మ. ఏదైనా నీకు ధైర్యం ఎక్కువే అంది అక్షు. కౌశిక్ని పూర్తిగా నమ్మకూడదు, నా ప్రయత్నం నేను చెయ్యాలి. డాడీ, ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అంది నీలు తండ్రితో. ఇప్పుడెందుకురా, అక్షు వాళ్ళు వెళ్ళిపోయారు కదా అన్నాడు ఉదయ్. వెళ్ళిపోయారు కరెక్టే, అక్షు ఏ కాలేజీలో చదువుతోంది అనేది నాకు తెలియాలి అంది. ఎలా తెలుస్తుందిరా, ఆ ప్రసాద్ చెప్తాడా? మనల్ని చూస్తేనే చిరాగ్గా పెడుతున్నాడు ముఖం అన్నాడు ఉదయ్. మన పని అవ్వాలంతే, ఎవరి ముఖాల్లో ఫీలింగ్స్ చూడకూడదు, మనకు విషయం తెలియాలంతే కదా, పద అంది. ఇంత లేట్ నైట్ ఎవరు ఉంటారు అన్నాడు. నువ్వు వస్తున్నావా, నేను వెళ్ళనా అంది. క్రిష్ విషయంలో నీకు మొండితనం ఎక్కువైపోతుంది, పిచ్చిదానిలా తయారవుతున్నావు. నాకే నీది ప్రేమ అనిపించడం లేదు అన్నాడు ఉదయ్. నేను ముందు నుండి చెప్పేది అదే, వెంటపడి బలవంతంగా లాక్కునేది కాదు ప్రేమంటే. అతను కూడా నిన్ను అంతే ఇష్టపడాలి అంది సౌజన్య. అబ్బో, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎంతమందిని ప్రేమించావేంటి అంది నీలు. నీలు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు నిజంగానే పిచ్చిదాని అయిపోతున్నావు. ముందు పద వెళ్దాం అన్నాడు ఉదయ్. వీళ్ళిద్దరూ వెళ్ళి ఇల్లు లాక్ చేసుందని రాబోతుంటే కరెక్ట్గా అప్పుడే వచ్చి ఆగింది కారు. దాని నుండి దుర్గా, ప్రసాద్ ఇద్దరూ దిగారు. వాళ్ళని చూస్తేనే ఎందుకో సంతోషంగా అనిపించింది నీలుకి. దగ్గరికి వెళ్ళి, హాయ్ ఆంటీ, ఎప్పుడొచ్చారు కాశీ నుండి అంది. ఇప్పుడేరా అంది దుర్గా. క్రిష్ వాళ్ళు రాలేదా అంది నీలు. రాలేదు, క్రిష్, రామ్, సిద్ధు ముగ్గురు బయలుదేరారుగా. ఎవరి కాలేజీకి వాళ్ళు వెళ్తున్నారు అంది దుర్గా. మరి ప్రియా ఆంటీ వాళ్ళు రాలేదు అంది. ఇంకా ఏవో కొన్ని చిన్న కార్యక్రమాలు ఉన్నాయంట. కుమార్, ప్రియా ఇద్దరు అక్కడి నుండి ఊరికి వెళ్ళారు, మళ్ళీ 3 డేస్లో వస్తారు అంది దుర్గా. క్రిష్ ఫోన్ కలవట్లేదా ఆంటీ అంది నీలు. వాడి ఫోన్ పోయింది. అంటే వీళ్ళు ముగ్గురు వచ్చేటప్పుడు ఎవరో కొట్టేశారట. వాడి బ్యాగ్ కూడా. లోపలికి రా అంది లోపలికి వెళ్ళబోతూ దుర్గా. సరే, ఒక పని చేయండి, నేను నా నెంబర్ ఇస్తాను. ప్రియా ఆంటీ వాళ్ళు ఎవరైనా చేస్తే నా నెంబరుకి కొంచెం క్రిష్కి అందేలా చూడరా అంది నీలు. ఎందుకు? అక్కడ కాలేజీకి వెళ్తున్నాడు కదా, అక్కడ ఎవరో ఒకరికి చెప్పు, వాళ్ళే మాట్లాడిస్తారు అంది దుర్గా. అది నిజమే. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ అని చెప్పొచ్చి ఉదయ్ పక్కన కూర్చుంటూ, ఫ్యామిలీలో అందరూ మహానటులు అంది నీలు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.